Hey guys, this is Anil and you're watching AK Cloud. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకి కస్టమైజేషన్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్టర్ ఎ షార్ట్ ఇంట్రో. సో మన లిస్ట్లో ఫస్ట్ యాప్ ఏంటంటే మనకి వాల్పేపర్ యాప్. సో వాల్పేపర్ యాప్ అంటే మనకి యాప్ పేరు క్రియేట్ వాల్పేపర్. సో ఇది ముఖ్యంగా నేను ఎందుకు పిక్ చేశానంటే మనకి ఇక్కడ లిస్ట్లో చూస్తున్నట్టే ఇక్కడ మనకి వాల్పేపర్స్ దొరుకుతాయి, రింగ్ టోన్స్ దొరుకుతాయి, అలానే హోమ్ స్క్రీన్స్ దొరుకుతాయి. సో వాల్పేపర్స్ చూస్తే మనం ఉన్న ప్రతి ఒక్క వాల్పేపర్ మనకి ప్రతి ఏ ఫోన్కైనా సెట్ అయ్యి, అంటే మనం ఎలాంటి హోమ్ స్క్రీన్ని సెటప్ చేసుకున్నా కానీ ఎలా అయినా పెట్టుకోవడానికి మనకి వాల్పేపర్స్ అయితే బాగున్నాయి. సో మనకి విత్ ఇన్ ద యాప్ మనకి కూల్ రింగ్ టోన్స్ దొరుకుతాయి. మనకి ఇప్పుడు నార్మల్గా పాపులర్గా ఉన్న యాప్ సాంగ్స్ అన్నీ మనం రింగ్ టోన్స్ లాగా పెట్టుకోవచ్చు విత్ ఇన్ అంటే ఈ యాప్ నుంచి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో మన లిస్ట్లో నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి వాల్యూమ్ స్టైల్స్. సో నార్మల్గా మనం ఏ ఫోన్ వాడినా కానీ వాల్యూమ్ అంటే సినిమాలు చూసేటప్పుడు లేదంటే వాల్యూమ్స్ పెంచుతాం. సో మనకి ఇష్టం ఉన్నట్టుగా అంటే మనకి ఇప్పుడు మీరు OnePlus వాడుతున్నట్టు ఆక్సిజన్ లేదంటే యూఐ, సామ్సంగ్ యూఐ లేదంటే ఎంఐ యూఐ. సో అలా మీకు ఏ ఫోన్ వాడినా కానీ ఏ వాల్యూమ్ ప్యానల్ రావాలన్నా కానీ ఈ యాప్ బాగా మీకు యూజ్ అవుతుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో మనకి 2 పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో మీకు ఎలాంటి స్టైల్ కావాలో చూస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అంటే నార్మల్గా ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది కదా, స్టాక్ ఆండ్రాయిడ్. సో అలా చేసుకోవచ్చు. లేదంటే iOS మనకి యాపిల్ ఫోన్స్లో ఎలా అయితే వస్తుందో, లేదంటే 1 UI 1, 2, 3 ఇష్టం. సో ఏదైతే మనము ప్రో అవసరం లేదు. సో ఇంకా కస్టమైజేషన్ అంటే నాకు నార్మల్గా నచ్చింది అంటే వేవ్. సో దాన్ని ట్యాప్ చేసేస్తే అయిపోతుంది. సో సింప్లీ బ్యాక్ వచ్చాయని. సో మీరు వీడియో యూజ్ చేసేటప్పుడు సింప్లీ వాల్యూమ్ని ప్రెస్ చేయాలనుకుంటే మనకు అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి అండ్ గైస్ ఇంకా మిగతా యాప్స్కి పోయే ముందు ఒకటి చెప్పేది ఏంటంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అన్ని ఇలాంటి వీడియోసే పెడతాను. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటారని నాకు తెలుసు. సో ఇంకా నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి KWGT విడ్జెట్స్ని. సో ఇక్కడ చూస్తే మనము సూపర్ కూల్గా ఉంటుంది కదా, ఏ వాల్పేపర్కైనా సెట్ అయ్యే విడ్జెట్స్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫ్రీ వర్షన్గా చూస్తే మనకి Saturn KWGT. సో ఇదైతే మీకు KWGT ప్రోకి అయితే కావాలి. సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి డైరెక్ట్గా అడిగితే నేను మీకు సపరేట్గా APK అనేది పంపుతాను, లేదంటే మీరు బై చేసుకోవచ్చు. సో ఇలా లుకింగ్గా క్లియర్గా మనం మార్చుకోవచ్చు. సో అంటే మనకు డెస్క్ లేదంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్ లింక్స్ ఇస్తాను, ఒక్కొక్కరు మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రీ. సో అండ్ మన లిస్ట్లో నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి నార్మల్గా ఫోన్ మొత్తం చూస్తానికి ఓవరాల్గా లుకింగ్ మార్చే యాప్ ఏంటంటే ఐకాన్ ప్యాక్. సో నేను డైరెక్ట్గా నాది OnePlus వాడుతున్నాను కాబట్టి నాకు ఈ ఆప్షన్ ఉంటుంది. లేదంటే మీరు నోవో లాంచెస్ లేదంటే లాంచెస్ మార్చుకునేటైతే అట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు నార్మల్గా ఎటువంటి ఐకాన్ ప్యాక్ అని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మస్ట్ అంటే ప్రతి ఒక్క యాప్ అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన యాప్ అంటే లైన్ బీట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు లాస్ట్ వీడియో చూస్తే మనము క్రాన్ ఐకాన్ ప్యాక్ చూస్తాం. సో ఇలా చూస్తే మనకి ప్రతి ఒక్క వాల్పేపర్కి విడ్జెట్స్కి సెట్ అయ్యే ఈ ఐకాన్ ప్యాక్. సో ఇలా మీరు జస్ట్ ఐకాన్ ప్యాక్ని మార్చుకొని మన ఫోన్ ఓవరాల్ లుకింగ్నే మార్చుకోవచ్చు. సో ఇక్కడ లైన్ బిట్ ఐకాన్ ప్యాక్ ఏంటంటే మనకి నార్మల్గా అవుట్లైన్ అంటే యాప్ ఐకాన్ యొక్క అవుట్లైన్ని మనకి గ్రేడియంట్ కలర్స్తో మనకి వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన యాప్ ఇది. ఇంకా మన లిస్ట్లో లాస్ట్ యాప్. సో ఇక్కడ చూస్తే నేను డబల్ ట్యాప్ చేస్తే మనకి వాల్పేపర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా. సో ఆ యాప్ పేరు ఏంటంటే మనకి వాల్పేపర్ చేంజ్. సో ఇక్కడ చూస్తే మనకి ఇది మనం ముఖ్యంగా చూసుకోండి. ఒకవేళ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఐకాన్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి 3-4 MBలో దొరుకుతుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా, ప్లస్ బటన్ మీద వచ్చేసి మీ ఫోన్లో ఉన్న ఆల్బమ్స్ నుంచి మంచి వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత సెట్ వాల్పేపర్ మీద ప్రెస్ చేస్తే మనకి అయిపోతుంది. సో మీ ఇంకా చేసే ఎటువంటి సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. సో సెట్ చేసిన అంటే వాల్పేపర్ని సెట్ చేసిన తర్వాత జస్ట్ సింప్లీ డబల్ ట్యాప్ చేస్తే మనకి వాల్పేపర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే మనకి విత్ ఇన్ ద యాప్ మనకి ఇక్కడ టైమ్ టు చేంజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఆటోమేటిక్గా వాల్పేపరు
అంటే ఎన్ని మినిట్స్కి ఒకసారి ఒక వాల్పేపర్ ఎలా చేంజ్ అవ్వాలనేది ఉంటుంది. సో ఇది గైస్ మనం ఇలాంటి నా ఛానల్లో మొత్తం అన్ని ఇలాంటి వీడియోస్ ఉంటాయి, మీరు చెక్అవుట్ చేసుకోండి. అలానే పైన కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో గిట్ట ఇస్తాను, మీరు ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. సో గైస్ మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి పోస్ట్ కోసం నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే మీకు చాలా నెంబర్ ఆఫ్ సెటప్స్ దొరుకుతాయి. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు నెంబర్ ఆఫ్ వాల్పేపర్స్ దొరుకుతాయి. సో గైస్ దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.